హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ చాప్టర్ 353 ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ముందు చాప్టర్లో టెడ్డీ బ్లాక్ డిఫెండర్స్ని ఛాలెంజ్ చేసి చాలా సునాయాసంగా ఒక చుక్క కూడా చెమట పట్టకుండా ఈజీగా డిఫీట్ చేయడం చూస్తాం. అయితే ఈ చాప్టర్లో ఈసీ అండ్ రిన్ జాయిన్ అవుతారు. అప్పుడు టెడ్డీ వర్సెస్ బ్లాక్ ప్లేయర్స్ అంటే 1 వర్సెస్ బ్లాక్ టీమ్ని చూడబోతున్నాం. అలాగే ఈగో గురించి కూడా ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే టెడ్డీ బ్లాక్ డిఫెండర్స్ అందరినీ చాలా ఈజీగా డిఫీట్ చేయడం అనేసి చూసి తన గురించి ఏమీ అర్థం కావడం లేదు. వెయిట్ ఎ మినిట్, తన పేరు టెడ్డీ నైట్ అని చెప్పాడు కదా, తన న్యూ జనరేషన్ వరల్డ్ లెవెన్లో న్యూ మెంబర్ అని చెప్పి షాక్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ టెడ్డీ నైట్ బ్లాక్ ప్లేయర్స్ని ఛాలెంజ్ చేసి ఈగో మీ లైఫ్లోకి అడ్డుగా రావడం లేదా, ఈ ఈగో వల్ల ఒకరి మధ్య ఒకరికి గొడవలనే స్టార్ట్ అవుతాయి, అలాగే కంపేరింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారని చెప్పి తన డ్రిబ్లింగ్తో బ్లాక్ ప్లేయర్స్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. దానికి రైచి తన డ్రిబ్లింగ్ ఇర్రెగ్యులర్గా ఉంది, దానివల్ల తన నెక్స్ట్ మూవ్ని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నా అని చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడం చూసుకోవచ్చు. ఇక టెడ్డీ నైట్ బ్లాక్ ప్లేయర్స్ని డిఫీట్ చేసి అందుకే నాలాంటి వర్త్లెస్ పర్ఫెక్ట్ ఒక ఈగోయిస్ట్గా పనికిరాడు. ఇలా ఎన్నిసార్లు నేను మీలాంటి వాళ్ళని డిఫీట్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్లో ఓడిపోవడానికి మీరు గివ్ అప్ ఇస్తారని అంటాడు. అప్పుడే కరెక్ట్ టైంలో అక్కడికి బ్లాక్ నెంబర్ 1 ప్లేయర్స్ వస్తారు. అదే రిన్ అండ్ ఈసకి. ఇక ఈసకి టెడ్డీతో మేము చూడ్డానికి లేటుగా వచ్చామనుకున్నా, కానీ చూస్తుంటే కరెక్ట్ టైంలోనే వచ్చినట్టున్నాం, హే వాట్సాప్ అని అంటాడు. అలాగే రిన్ అసలు లోపలికి వచ్చిన యదవ ఏటీ మోడ్ అని అంటాడు. అప్పుడు ఈసకి ఒకవేళ నీ దగ్గర నుంచి మేము బాల్ని తీసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావని అంటాడు. దాంతో రిన్ మేము కూడా నీతో పాటు గేమ్ని ఆడతాం, ఎంత సత్తా ఉందో చూపించు, ఈ వర్త్లెస్ పర్ఫెక్ట్ అని అంటాడు. దానికి చేరి షాక్ అయిపోయి ఈసకి అని అంటాడు. అలాగే నానసే షాక్ అయిపోయి రిన్ అని అంటాడు. ఇక రిన్ ఛాలెంజ్కి టెడ్డీ కూడా యాక్సెప్ట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని డ్రిబ్లింగ్ని యూజ్ చేసుకుంటూ వస్తాడు. ఇక రిన్ అండ్ ఈసకి టెడ్డీ నుంచి బాల్ని తీసుకోవడానికి వెళ్తారు. అయితే ఫస్ట్ రిన్ టెడ్డీ దగ్గరికి వెళ్ళి తన నుంచి బాల్ని స్టీల్ చేయాలని చూస్తాడు. కానీ టెడ్డీ తన స్పీడ్ని సడన్గా స్టాప్ చేసి లెఫ్ట్కి వెళ్ళి తన నుంచి ముందుకెళ్ళిపోతాడు. అది ఈసకి చూసి స్లైడ్ అటాక్తో టెడ్డీ నుంచి బాల్ని తీసుకోవాలని చూస్తాడు. కానీ టెడ్డీ బాల్తో పాటు ఎయిర్లో జంప్ చేసి ఈసుగు నుంచి కూడా చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. అయితే టెడ్డీ ఎయిర్లో ఉన్నప్పుడు రిన్ తన టీషర్ట్ని పట్టుకొని అతన్ని డ్రాగ్ చేయడం చూసుకోవచ్చు. దానికి టెడ్డీ రిన్తో అలా చేయడానికి లేదని అంటే ఐ డోంట్ కేర్ డమాస్, ఇక నువ్వు చాలా వీక్ మైండెడ్తో ప్యాషన్ లేకుండా ఉన్నామని చెప్తాడు. కానీ టెడ్డీ రిన్ ఫోర్స్ని యూజ్ చేసుకొని సర్కస్లో జిమ్నాస్టిక్ పర్సన్ లాగా ఎయిర్లో రౌండ్స్ తిరిగి బాల్ని ఎయిర్లో కిక్ చేసి రిన్ నుంచి ఈజీగా ఎస్కేప్ అవుతాడు. దాంతో రిన్ సర్ప్రైజ్ అవ్వడం చూసుకోవచ్చు. ఇక టెడ్డీ రిన్ హెడ్ మీద హ్యాండ్ని ప్లే చేసి ఇక నీ ఈగో ఇష్టం వచ్చి చాలా చండాలంగా ఉంది, నాకు నీలాగా అవ్వాలా లేదా చెప్పి గ్రౌండ్ మీద ల్యాండ్ అయ్యి బాల్ని తీసుకుంటూ ఉంటాడు. అయితే సడన్గా ఈసీకి తన మెటావిజన్ని యాక్టివేట్ చేస్తాడు. దానివల్ల పజిల్ పీసెస్ తన చుట్టూ ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. ఇక ఈసీకి తన దగ్గరికి వచ్చి బాల్ని తీసుకుంటూ టెడ్డీతో ఇలా అంటాడు, వాట్ ఏ కోఇన్సిడెన్స్, యూ ఈగోలెస్ వియర్డ్, నాకు కూడా నీలా అవ్వాలని అస్సలు లేదని చెప్తాడు. ఇక బాచ్రా తన నుంచి బాల్ని తీసుకోవడం చూసి స్మైల్ చేస్తూ నైస్ వన్ ఈసీకి అని అంటాడు. అలాగే టెడ్డీ తన నుంచి బాల్ని తీసుకోవడం చూసి సర్ప్రైజ్ అయిపోయి అసలు నువ్వెవరని అంటాడు. దానికి ఈసకి నేను బ్లాక్స్ ఈసీకి వచ్చానంటే అయితే నువ్వేనా ఈసీకి వచ్చి, ఒకవేళ బ్లాక్ లేకపోతే నువ్వు జస్ట్ ఈసీకి వచ్చి అంతే కదా అని అంటాడు. దానికి ఈసకి షాక్ అయిపోతాడు. ఆ తర్వాత టెడ్డీ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఈసీతో నేను ఇంగ్లాండ్కి వరల్డ్ కప్ని ఇచ్చే జస్ట్ ఒక పపెట్ని మాత్రమే, ఇక నెక్స్ట్ రేపటి మ్యాచ్లో కలుద్దామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే తన గురించి ఫస్ట్ చిగిరి అసలు తన ప్రాబ్లం ఏంటని అంటాడు. ఇక ఓటోయ్య అతన్ని చూస్తుంటే మెంటల్లో ఉన్నాడని చెప్తాడు. ఇక ఆర్యు కానీ తన స్కిల్స్లో ఒక స్టైల్ ఉందని తన లాంగ్వేజ్లో చెప్తాడు. ఇక కరాసు ఇక్కడ మన రూల్స్ని బ్రేక్ చేసి అతన్ని స్టాప్ చేసాం, లేదంటే అతన్ని డిఫీట్ చేయగలమా, ఇక్కడ ఇంగ్లాండ్ మ్యాచ్ని గెలవాలంటే తన డ్రిబ్లింగ్ చాలా అవసరం అని చెప్తాడు. దానికి హ్యూరీ చూస్తుంటే తను చాలా థ్రెట్లో ఉన్నాడు, అతన్ని మనం 1-on-1లో స్టాప్ చేయలేమనిపిస్తుందని అంటాడు. దానికి ఆర్యు ఫ్రాన్స్ మ్యాచ్లో ఏమీ చేయకుండా వేస్ట్గా ఉండి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, అందరూ కొంచెం కామ్ అవుతారా, తన డ్రిబ్లింగ్ను చూసి మనం భయపడిపోయి మ్యాచ్లో మిస్టేక్ చేస్తామని తను ఇక్కడికి వచ్చాడని ఖచ్చితంగా చెప్పగలను, దానివల్ల మన మైండ్లో చాలా డౌట్స్ని పెంచడానికి వచ్చినట్టున్నాడు. కానీ ఇదంతా చూస్తుంటే ఎలాగైనా నెక్స్ట్ గేమ్లో విన్ అవ్వాలని ఇంగ్లాండ్ డెస్పరేట్గా ఉందని అర్థమవుతుందని చెప్తాడు. దానికి ఈసకి నాకు కూడా అదే అనిపిస్తుంది, ఒకవేళ మనం ఇంగ్లాండ్తో మ్యాచ్ని ఓడిపోతే అంతా అయిపోయినట్టే, ఇక్కడ మన ఫుట్బాల్ లైఫ్ వచ్చి దీని మీద డిపెండ్ అయింది. అయితే ఈ సిచ్యువేషన్ మన ఈగోస్ ఎవాల్వ్ అవ్వడానికి మనం స్ట్రాంగ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అయితే నా మైండ్లో వచ్చి ఒక డౌట్ అలానే ఉండిపోయింది, ఫ్రాన్స్ మ్యాచ్లో మన టీం ఎందుకని బ్రేక్ అయిపోయి ఒక టీంలా కాకుండా ఎవరి గేమ్ వాళ్ళ మాడాం అంటే ఈగో చెప్పినట్టు వజ్రానే మనం బెస్ట్ ప్లేయర్స్ అని మనల్ని మనమే బిలీవ్ చేయలేదా, ఇక్కడ ఫ్రాన్స్ టీం వచ్చి స్ట్రాంగ్ టీమే,
అలాగే మన ఇండివిజువల్ స్కిల్స్ ఫ్రాన్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువే. కానీ దానికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి వజ్లో మనమే స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అని, అలాగే ప్రపంచం మన చుట్టూ తిరుగుతుందని మనం అలా థింక్ చేయడం వల్లే మోసపోయామని చెప్తాడు. దానికి హ్యూరీ ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుందని చెప్తాడు. అలాగే చిగిరి బ్లాక్ టీవీ వల్ల మనం చాలా పాపులర్ అయిపోయామని చెప్తే అవును, ఇక్కడ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందే U20 వరల్డ్స్ టీంలో మన టీంకి చాలా పాపులారిటీ వచ్చింది. ఇక ఫస్ట్ మ్యాచ్లో నైజీరియా గేమ్తో మ్యాచ్ని విన్ అయ్యాక మనం బ్యాలెన్స్లో లాస్ట్ అయిపోయాం. అయితే ఇక్కడ జపాన్ని వరల్డ్ కప్ని విన్ అయ్యే ఫేవరెట్ టీమ్గా అసలు చూడడం లేదు. అయితే ఇక్కడ మనది ఫుట్బాల్ బర్త్ ప్లేస్ అయిన ఇంగ్లాండ్ కాదు, అలాగే సూపర్ పర్సన్స్ ఉన్న బ్రెజిల్ టీం కూడా కాదు. మన ఫుట్బాల్ హిస్టరీ వచ్చి చాలా చిన్నది. అయితే జపాన్ హిస్టరీ గురించి రాయాల్సింది ముందు చాలా ఉంది. అయితే బ్లాక్లో గ్యాదర్ అయిన మన గురించి చూసుకుంటే ఓవర్సీస్లో ఆడడానికి వెళ్ళిన ఎలైట్ ప్లేయర్స్ అంటూ ఒకరు కూడా మన టీంలో లేరు. మన టీంలో ఉన్నది మన వేస్లో ఓన్గా థింక్ చేస్తున్న అవుట్కాస్ట్ ప్లేయర్స్, ఫెయిల్యూర్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నాం. అందుకే ఫుల్స్గా థింక్ చేయడం స్టాప్ చేద్దాం. మన టీం ఇక్కడ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ నుంచి U20 వరల్డ్ కప్ని గెలుస్తామని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇలాంటి వరల్డ్లో ఉన్న ఇన్సేన్ ప్లేస్లోకి మనం అందరం కలిసి వచ్చాం. అయితే ఇక్కడ మనం ఎవాల్వ్ అయ్యాం. కానీ అది ఒక ట్విస్టెడ్ అబ్సెషన్తో మాత్రమే. ఇక్కడ బ్లాక్ వరల్డ్ని డివోర్ చేసుకుని ఒక సూపర్ డార్క్ హార్స్ అని ఒక స్మైల్ అలా ఇస్తాడు. మ్యాన్, వాట్ ఎ క్రేజీ మూమెంట్. ప్యానల్ చాలా క్రేజీగా ఉంది. అప్పుడే ఈసీగా చుట్టూ కొన్ని చైన్స్, బ్లాక్ సింబల్, ఆ సింబల్లో వరల్డ్ మ్యాప్ అవడం చూపిస్తారు. అలాగే ఆ చైన్స్ గేయంట్లో జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్ అండ్ పోర్చుగల్ టీమ్స్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఇక చైన్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. ఇక్కడ ఈసీగా మామూలుగా లేదుగా. ఇక ఈసీగా మాటలకి చిగిరి స్మైల్ చేస్తూ అలా థింక్ చేయడం వల్ల నన్ను ఫైర్ అప్ అయ్యేలా చేసిందని చెప్తాడు. అలాగే ఈగో అంటే మనందరికీ డిఫరెంట్గా ఈగోస్ ఉన్నా పర్లేదు, కానీ మన ఆలోచన, మన డైరెక్షన్, మన ఫైనల్ గోల్ మాత్రం ఒకటే ఉండాలని చెప్తే నువ్వు చెప్పింది నిజమే. దాన్ని కనుక మనం మైండ్లో పెట్టుకుంటే మనం వజ్రాన్ని బెస్ట్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటి నుంచి అందరం కూడా ఒకే డ్రీమ్ని, ఒకే గోల్ని పెట్టుకుందాం. ఈగోయిస్ట్ అని అంటాడు. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ మ్యాచ్ని ఫైనల్లో చూడబోతున్నాం. అయితే అది నెక్స్ట్ చాప్టర్లో. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.